కాలమా నీకిదే న్యాయమా? ఈ బతుకులో వెలుగులే సాధ్యమా? విధి వంచన కలివశమా? కరుణించని కఠినపు తనమా? అడుగు కదపలేని స్థితి, నోట మాటరాని గతి. అయినా తన సంకల్పం ముందు వైకల్యం ఓడింది. హైదరాబాద్ పరివాహ ప్రాంతంలోనున్న బండ్లగూడ ప్రాంతానికి చెందిన పతా వెంకటేష్ తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరివాడైనాడు. అమ్మా నాన్నను కోల్పోయిన బిడ్డలను తన తోబుట్టువుగా అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం చైర్మన్ శ్రీ 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 గట్టు శంకర్ గారు పతా వెంకటేష్కు ఆశ్రయాన్ని కల్పించారు. అమ్మ చనిపోయిన దశదిన కర్మను చేయలేని స్థితిలో ఉన్న వెంకటేష్కు అండగా ఉండి ఆశ్రమంలోనే దగ్గరుండి మరీ జరిపించారు. నాగోలు సరిహద్దు ప్రాంతంలో ఓ యాక్సిడెంటులో తన తల్లి పతా జయమ్మ మరణించింది. అమ్మ ఎప్పుడొస్తుందో, అన్నం ఎప్పుడు పెడుతుందోనని ఇప్పటికీ ఆ కిటికీ నుండి అమ్మ కోసం తొంగి చూస్తూనే ఉన్నాడు. కళ్ళు చెదిరే వైనం, ఒళ్ళు గగుర్పొడిచే విధంగా తన దినచర్య కార్యక్రమం మొదలయ్యింది. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మాయి. నిద్ర లేచిన దగ్గర నుండి మరలా నిదురించేంత వరకు తన పనులను తానే స్వయంగా చేసుకుంటున్నాడు. చిన్న దెబ్బ తగిలితేనే వెలవెలలాడే మనం నడవగలిగినా సరే మరొకరి సాయంతో మన పనులను వారిచేత చేయించుకుంటాము. కాని వెంకటేష్ను చూడండి, మెట్ల నుండి దిగి టీ తాగటానికి కిందికి ఎలా వస్తున్నాడో ఆ సాహసం నువ్వు నేను చేయగలమా? వెంకటేష్ చేసి చూపిస్తున్నాడు. ఆ టీని ఎలా తాగుతాడో, బిస్కెట్ ప్యాకెట్ని చించి ఎలా తీసి ముంచి తింటాడో చూడండి. తన కాళ్లే తనకు చేతులైనవి. ఏ ఒక్కరి సాయం లేకుండా ఆ ప్లేట్లో పెట్టిన అన్నాన్ని సైతం కాళ్ల సాయంతోనే స్పూనుతో తినగలుగుతున్నాడు. తన కాలకృత్యాల పనులు కూడా తానే చేసుకోవటం తన అదృష్టమనే భావించాలి. ఆశ్రమంలో ఉన్న ప్రతి సేవా సిబ్బందికి ఎంతో ఆత్మీయునిగా కనిపిస్తాడు. అందరూ ప్రేమతో పలకరిస్తూ సేవలు చేయాలనుకున్న నా పనులు నేనే చేసుకుంటానని చెప్పాలనుకుంటాడు. కాని నోట మాట లేదు. వారందరితో కలిసి ఆడాలనుకుంటాడు. పాపం నడకే లేదు. న్యాయమా? ఈ బతుకులో వెలుగులే సాధ్యమా? అమ్మ మరణించిన రోజులు జ్ఞాపకమై తనను వేధిస్తున్నదేమో ఆ కిటికీ వైపు చూస్తూ చనిపోయిన అమ్మ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నాడు. గుండె పగిలే రోదన, మనసు నిండినా చెప్పలేని బాధను వ్యక్తపరచలేక ఇలా మౌనంగా మనవైపు చూస్తున్నాడు. సంకల్పం ఉంటే దేనినైనా సాధించి చూపవచ్చునని నిరూపించాడు. కాళ్ళు చేతులు ఉన్నవాళ్లకు తన అవిటితనాన్ని సవాళ్లుగా విసిరి విజయాన్ని ఎలాగైనా సాధించవచ్చునని తెలియపరిచాడు. పతా వెంకటేష్కి సదా సలాం చేస్తుంది
అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. జీవిస్తే వెంకటేష్ జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.